వచ్చేసాం మనం ఆంజనేయ హౌసింగ్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి మారుతి డెల్టా సిటీ. ఇది తెనాలిలో ఉందన్నమాట. ఈ మారుతి డెల్టా సిటీ నూతన రాజధాని ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అమరావతికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ మారుతి డెల్టా సిటీ. మనం లాస్ట్ ఎపిసోడ్లో మీరు కనుక చూసినట్లయితే ఎవరైతే మేనేజింగ్ డైరెక్టర్ ఉన్నారో ఆఫ్ ఆంజనేయ హౌసింగ్ రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ సాంబశివరావు గారు ఓపెన్ ఛాలెంజ్ చేయడం జరిగింది. మా వెంచర్స్లో ఎవరైనా సరే ఒక ఇల్లీగల్ యాక్టివిటీ జరుగుతోందని ప్రూవ్ చేసినా ఆర్ లీగాలిటీ ఇష్యూస్ ఏదన్నా రేస్ చేసినా ఒక గిఫ్ట్ బంపర్గా మీకు ఇచ్చేస్తామని అనౌన్స్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయన చెప్పినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ ఫాలో అవుతూ ఈ మారుతి డెల్టా సిటీలో మనమే ఒకసారి వెళ్ళి లైవ్లో చూసి డిసైడ్ అవుదాము అన్న నేపథ్యంలో మిమ్మల్ని కూడా ఇక్కడికి తీసుకొచ్చాను. సో ఒకసారి కలిసేద్దాం మన సాంబశివరావు గారిని. ఆయన్ని కలిసి ఈ డెల్టా సిటీ, ఈ వెంచర్ యొక్క హైలైట్స్ ఏంటి, ప్రైసింగ్ ఎంత ఉంది, లీగాలిటీస్ ఏంటి, సౌకర్యాలు ఏమేమి ఇస్తున్నారు, అన్ని విషయాలు కూలంకుషంగా మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సాంబశివరావు గారు. నమస్తే అమ్మా. సార్ ఏంటి సార్ అంత ఓపెన్ ఛాలెంజ్ కి మీకు గట్స్ ఏంటి, ఎలా చెప్తున్నారు అంత కాన్ఫిడెంట్ గా? మా మీద మాకు నమ్మకం, మేము తప్పు చేయలేదని ఖచ్చితమైన ఫీలింగ్. ఇంతవరకు ఏం తప్పు చేయలేదు. ఇందాక మీకు చెప్పిన మాట చెప్తానమ్మా. సపోజ్ 300 ఎకరాల్లో సుమారు ఎకరానికి వచ్చి 15 మంది కస్టమర్లు ఉంటే సుమారు 2000 మంది కస్టమర్లు ఉంటారు. 2000 మంది కస్టమర్లలో ఎవరైనా సరే కస్టమర్ బేస్డ్ మీద ఈ ఇంటర్వ్యూ చూసి ఇతను చెప్పిన ఇది అబద్ధం అని ఒక్కడ కామెంట్ ప్రూఫ్ అవసరం లేదండి, చేస్తే గిఫ్ట్ ఇస్తానని చెప్పాను. అస్సలు ఏమన్నా కాన్ఫిడెన్స్ అంటే మీరు భూతద్దంలో వెతికినా సరే ఇక్కడ లీగాలిటీస్ ఏమీ దొరకవు. లీగాలిటీ కూడా కాదమ్మా, మేము ప్రామిస్ చేసినవి ఇతను ఈ ప్రామిస్ చేశాడు, ఇది చేయలేదు అన్న పాయింట్ అయినా పర్లేదు. ఇది ప్రామిస్ చేశాడు, ఓవర్ హెడ్ ట్యాంక్ కడతాడు, సిఆర్డీ వాళ్ళు మేనేజ్ చేసుకొని కట్టలేదు, లేకపోతే కొన్ని రోడ్లు వేస్తా అన్నారు చేయలేదు అన్నది ఏదైనా ఫాల్స్ ప్రామిసెస్ అసలు ఏమీ లేవు ఆయన కెరియర్ లో అని చెప్తున్నారు. ఖచ్చితంగా అది ప్రామిస్ అనేది అసలు చేస్తే ఖచ్చితంగా చేయటం. అది మాట ఇచ్చారంటే ఇంకా దాని మీద నిలబడడమే. అందుకే పాత కస్టమర్లు సుమారు వెంచర్కి వచ్చి 10 ఎకరాలు ఉంటే నియర్లీ 125 మంది 120 మంది వెంచర్లు ఉంటారు. 15 లేఅవుట్లు ఉన్నాయి కాబట్టి నియర్లీ ఒక 1500 మంది దాకా మా కస్టమర్లు ఉంటారు. 1500 మందిలో కస్టమర్ ఇతను చెప్పిన మాటలో పలాంది అబద్ధం అని మీ దాంట్లో కామెంట్ పెట్టినా చాలు. ఏమన్నా కాన్ఫిడెన్స్ అసలు. సరే సార్, రైట్ సార్. ఈ మారుతి డెల్టా సిటీ లోపలికి వెళ్దాం మనం కూడా. ఒకసారి వెంచర్ ఎక్స్ప్లెయిన్ చేయండి, ఏమేం ప్రాజెక్ట్స్ ఎక్కడెక్కడ వస్తున్నాయి, సౌకర్యాలు ఏంటో మాట్లాడుతూ దీని గురించి ఎక్కువ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఓకేనా? రైట్, చలో. ఇదేనా సార్ వెంచర్ అంతా? ఇందులో ఏంటి సార్ అసలు ప్లాట్సా లేకపోతే రెసిడెన్షియల్ హౌసెస్ మీరే కట్టిస్తున్నారా? అసలు ఎక్స్ప్లెయిన్ చేయండి వెంచర్ ఏంటి. ఇది టౌన్ కి ఇందాన్ని చెప్పామమ్మా, 2.5 కిలోమీటర్ల దూరంలో ఉంది. హ్యాబిటేషన్ కానీ 2.5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది మొత్తం 30 ఎకరాల ప్రాజెక్ట్ అమ్మా. 30 ఎకరాలు 29.7. ఓకే. దీన్ని సౌకర్యం కోసం 3 లేఅవుట్లుగా విభజించుకున్నాం. ఓకే. ఒక లేఅవుట్ కి రేరా పర్మిషన్, సిఆర్డీ పర్మిషన్ వచ్చింది. 2వ లేఅవుట్ కూడా వచ్చేసింది. 3rd లేఅవుట్ మళ్ళీ దాన్ని అప్లై చేయబోతాం అమ్మా. ఈ వెంచర్కి వచ్చేటప్పటికి ఏంటంటమ్మా, ఖచ్చితంగా మీరు ఇందాక చెప్పుకున్నట్టుగానే కొంచెం దూరం అనిపించింది, కానీ శాటిలైట్ టౌన్షిప్ లాగా ఎబిటేషన్ లేదు కాబట్టి దూరం, వాస్తవంగా ఫిజికల్ గా దగ్గర, ఇది ఏరియాగా దగ్గర, కానీ ఎబిటేషన్ తక్కువగా ఉంది కాబట్టి దూరం అనిపిస్తుంది. కానీ ఇందాక చెప్పినట్టుగానే ఈ 12,000 13,000 కొన్న ప్లాట్లు ఇప్పుడు కూడా రేటు పెరిగే మాట వాస్తవం. మన వెంచర్కి వచ్చేటప్పుడు ఇందాక ఫెసిలిటీస్ లో భాగంగా వాటర్, గ్రౌండ్ వాటర్ ఇవన్నీతో పాటు మీరు ఇందాక అన్నట్టుగానే చాలా వెంచర్లో వదిలేసి వెళ్ళిపోతారు. కానీ మేము ఇక్కడ కనీసం మినిమం రెసిడెన్షియల్ ఏరియా ఏర్పడడానికి 5-6 సంవత్సరాలు పెట్టింది అనుకుంటే 7 సంవత్సరాలు మా సెక్యూరిటీ ఉంటుంది. 7 years మీరే సెక్యూరిటీ మా సెక్యూరిటీ ఇస్తారు. ఖచ్చితంగా 7 years వాచ్మెన్ రూమ్ ఉంది, సెక్యూరిటీ ఇస్తాం. ఏ ఇబ్బంది వచ్చినా మేమే చూసుకుంటాం. రెండోదమ్మా, ఇందాక చెప్పినట్లు మనం ఒక మాట ఏంటంటే, ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఎవరైనా సరే, ఉదాహరణకి మనకు స్టార్టింగ్ అపార్ట్మెంట్ పక్కన 2 కిలోమీటర్ల దగ్గరలో గజం వచ్చి ఇక్కడ 32,000-33,000 నడుస్తుంది. ఒక మిడిల్ క్లాస్ కానీ ప్రతి మనిషి కొంచెం కంఫర్టబుల్ అయిపోయింది. డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కావాలంటే 200 గజాలు ఇల్లు కట్టాలి. 200 గజాలు ఇల్లు కడితే అతను 30 నుంచి 230 60 లక్షల రూపాయలు అయింది. ఇంటికి ఒక 40 లక్షలు, 30 లక్షలు, 5 లక్షలు, 30 లక్షలు ఇంటికి చిన్న ఇల్లు కట్టినా సరే 30-40 అవుతుంది. అంటే ₹1,00,00,000 ఒక మిడిల్ మ్యాన్ ఒక లేకపోతే చిన్న ఇన్వెస్ట్ పెట్టాలంటే పెట్టలేడు. కానీ మా దగ్గరికి వచ్చేటప్పటికే మేము రేటు తక్కువతో ఇస్తున్నాం కాబట్టి రేటు ఈ మొత్తం కలిపి ఇతని ప్రాజెక్ట్ మొత్తం కూడా 50 లక్షల రూపాయలు అయిపోయింది. నిజంగానే ఆ 50 లక్షల రూపాయలు ఇంకోటి దగ్గర ఒక పొలం ఏమో ఇంకో స్థలం ఏమో ఉంటే అది ఇంకోసారి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ప్లస్ మేము ఇక్కడ రెసిడెన్షియల్ ఏరియా క్రియేట్ చేయడం కోసం ఆల్రెడీ ఒక ఓపెన్ ఆఫర్ ఒకటి పెట్టాము. ఇది వాళ్ళ ప్రొఫైల్ సరిగా ఉంటే 2-3 లక్షలతోటి 50 లక్షల రూపాయలతో ఇల్లు కడతాం. 2-3 లక్షల రూపాయలు వాళ్ళ క్యాష్ ఉంటే మొత్తం సైట్కి కన్స్ట్రక్షన్కి మేమే లోన్ అరేంజ్ చేస్తాం. బ్యాంక్స్ సైట్కి లోన్కి సహజంగా మీకు తెలిసే ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ సిస్టంలో హౌసింగ్ లోన్ అనేది తక్కువ రేట్ పడుతుంది.
ఇంట్రెస్ట్ అవును సార్, అవును. అతనికి ఇల్లు కడితే హౌసింగ్ లోన్ ఉంటుంది. ఆల్రెడీ మేము 4 పర్మిషన్ తీసుకున్నాం, 2 కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసాం, 2 తక్కిన 6-7 కస్టమర్లు బుక్ చేసి ఉన్నారు. అంటే ఒక ఏరియా బతకాలంటే ట్రాన్స్పోర్ట్కి దారి బాగుండాలి. గవర్నమెంట్ దారి వేస్తుంది. ఒకవేళ వేయలేకపోయినా మేము కూడా చేస్తామని చెప్పాము. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ప్లస్ రెసిడెన్షియల్ ఏరియా క్రియేట్ అయితే అసలు ఆ వెంచర్ లైఫ్ పర్మనెంట్ 100% సార్. దాని మీద ఆ వెంచర్ లైఫ్ 50 లక్షల రూపాయలు పొదుపులో డబ్బులు మిగులుతాయి. ప్లస్ మేము ఇక్కడ రెసిడెన్షియల్ ఏరియా క్రియేట్ చేయడానికి ఇప్పుడు 6 ఇళ్ళు కడుతున్నాం ఆల్రెడీ. సార్ ఇప్పుడు ఇదంతా రెసిడెన్షియల్ ఏరియా కింద మారుతుంది, మీరు అన్ని సౌకర్యాలు ఇచ్చారు అంటున్నారు. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే సార్, ఇప్పటికిప్పుడు సపోజ్ ఒక 2 ఏళ్లలో అనుకోండి పోనీ, ఒక ఇల్లు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశాక 1 ఏడాదిలోపు అనుకోండి పోనీ, ఇక్కడికి వచ్చి నివాసం ఉండాలి అని అంటే కనుచూపు మేర అన్ని పొలాలే కనిపిస్తున్నాయి కదా సార్. హాస్పిటల్కి వెళ్ళాలంటే పరిస్థితి ఏంటి, పిల్లల చదువు పరిస్థితి ఏంటి, అంటే మీరు చెప్పడానికి 2 కిలోమీటర్లే 2.5 కిలోమీటర్లు అనేటట్టే ఉంది, కానీ కనుచూపు మేర జీవనానికి సరిపడా సౌకర్యం ఉందా అని క్వశ్చన్ డౌట్ వస్తుంది నాకు. మీరు అడిగిన దాంట్లో చాలా స్పష్టంగా వచ్చినమ్మా. మీరు చెప్పిన దాంట్లో ఇళ్ల మధ్యలో కూడా కనుక ఇక్కడ నుంచి దుగ్గిరాల దాకా వెళ్ళినా కూడా మనిషికి ఎబిటేషన్ ఉంటుంది కాబట్టి మైండ్లో దగ్గరగా ఉన్నట్టు ఫీలింగ్ రాదు. అయితే మేము అన్నీ ప్రొవైడ్ చేస్తాం. ఇక్కడ నుంచి స్ట్రీట్ లైట్స్ ఆల్సో ప్రొవైడ్ చేస్తాం. ఇక్కడ నుంచి వెస్ట్బెర్రీ స్కూలు 2.2 కిలోమీటర్స్, ఇంటర్నేషనల్ స్కూల్ వెస్ట్బెర్రీ స్కూల్ అమ్మ. అదేవిధంగా గుప్తా కాలేజీ, ఇక్కడ ఎన్విఆర్ ఇంజనీరింగ్ కాలేజ్. హాస్పిటల్స్ కూడా అర్బన్లో 2, మీరు టౌన్లో చూడండి అమ్మ, చిన్న పేట నుంచి పేటకు కూడా 2 కిలోమీటర్లు హాస్పిటల్ అంటే. సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో స్ట్రీట్ లైట్ అరేంజ్ చేస్తామని చెబుతున్నాం, స్ట్రీట్ లైట్. అదేవిధంగా లోపల ఇంటర్నల్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో మా వాచ్మెన్ పెడతామని చెబుతున్నాం. 7 ఏళ్ళు కానీ 6 ఏళ్ళు ఖచ్చితంగా పెడతామమ్మా. 7 ఏళ్ళు పెడతామని చెప్పి వాడికి ట్రాన్సిట్ ఒకటి, మైండ్లో ఫీలింగ్ ఒకటి, ప్లస్ ఇంకోటి ఏంటంటే మా లాస్ట్ గవర్నమెంట్ 2000 ఇళ్ళకి ఎక్కడ చూసారన్నమాట, 2000 ఇళ్ళు జగన్ కాలనీ 2000 ఇళ్ళకి అక్కడ ఆల్రెడీ ప్లాట్లు ఇచ్చారు. ఈ రోజు రేపైనా సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు కాబట్టి ఆ కాలనీ డెవలప్ చేయాల్సిందే. దీనికి తోడు 2000 ఈ రోజు రేపైనా సరే ఇదే దారి వాళ్ళకి. 2000 ఇళ్ళకి ఎబిటేషన్, అక్కడ 2000 ఇళ్ళు, ఇక్కడ 500-1000 ఇళ్ళు వచ్చిన తర్వాత ఇంకా ఎబిటేషన్ వద్దన్న వచ్చింది. ఖచ్చితంగా వస్తుంది. అమ్మయ్య, ఒక డౌట్ తీరిపోయింది సార్, ఒక డౌట్ తీరిపోయింది. వాళ్ళ కోసమే హాస్పిటల్ పెడతారు గవర్నమెంట్ వాళ్ళకి. సరే సార్, అంటే ఇక్కడ నివాసం ఉండాలి అని అనుకునే వాళ్ళకి సరే ఆ పాయింట్ డౌట్ క్లారిఫై అయిపోయింది. నేను ఇప్పుడు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను సార్. ఇక్కడ నేను ఇల్లు కట్టుకోను, ఇది ఇక్కడ ఇప్పుడు మీ దగ్గర స్థలం కొని ఒక 5 ఏళ్ల తర్వాత దాన్ని అమ్మాలి అని అనుకుంటాను. అప్పుడు పరిస్థితి ఏంటి సార్? అప్పటికి ఆ ఎబిటేషన్ కోసం మీకు ఫెసిలిటీస్ పెరుగుతాయి. అప్పటికి మన జాతకం బాగుంటే ఇంకొక 15 ఇళ్ళు 20 ఇళ్ళు కనుక వస్తే 50 ఇళ్ళు అయితే రెసిడెన్షియల్ ఏరియాలో ఎప్పుడే ఒకేసారి ఒక 10 ఇళ్ళు కడంగలే ఏ వెంచర్ అయినా సరే ఒకేసారి రేట్లు డబుల్ అయిపోతాయి అమ్మా. ఓకే, ఎక్కడైనా సరే మనకి ఇల్లు పడ్డ మరుక్షణమే ఇల్లు వచ్చి రాగానే ముందులో, ఎందుకంటే లేఅవుట్ రాగానే లోన్లు వస్తాయి. లోన్ రాగానే గవర్నమెంట్ ఎంప్లాయ్ వస్తాడు. గవర్నమెంట్ ఎంప్లాయ్ రాగానే అమ్మాయి కొంత. ఇంకోటి ఏంటంటే అమ్మా, ఈ మధ్య కాలంలో జనంలో మార్పు చూసారు మీరు. డబ్బు ఎక్కువైన గెస్ట్ హౌస్ దూరంగా ఫామ్ హౌస్ అంటారు చూసారు, ఊరు బయట ఇల్లు కూడా ఎక్కువ ఇష్టపడుతున్నారు. పూర్వం ఏంటంటే ఈ సెల్ లేనప్పుడు, ఈ సెక్యూరిటీ సిస్టమ్ లేనప్పుడు, ఈ సీసీ కెమెరాలు లేనప్పుడు ఏమైందంటే దొంగలు కొడతారని వెళ్ళాలి ఇల్లు భయం ఉండేది. ఇప్పుడు చూడండి మీరు, టోటల్గా కోస్టల్ మొత్తంలో పూర్వం దాకా రాబరీలు కానీ ఇళ్ళ మీద వచ్చి కొడతాను కానీ లేవు. చూడండి, లేవు, ఎక్కడ లేవు. చూడండి, సెక్యూరిటీ ఉంటుంది, ఎక్కడ లేవు. అందువల్ల సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ లో ఉండదు, ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది, అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. గాట్ ఇట్ సార్. సార్ ఇప్పుడు మీరు ఒక్కొక్క ప్లాట్ సైజ్ ఎంత సార్ అండ్ ఎంత చెప్తున్నారు ప్రైస్? ఎందుకంటే మీరు అన్ని ట్రాన్స్పరెంట్ గా మాట్లాడుతున్నారు కాబట్టి ఈ క్వశ్చన్ అడుగుతున్నా నేను. ఖచ్చితంగా అమ్మా, ఒక్కొక్క ప్లాట్ వచ్చి మేము ఎన్ని వెంచర్లు వేసినా మిడిల్ క్లాస్ కి అనుకూలంగానే ఒక 10 గజాలు అటు ఇటు 200 గజాలు వేస్తామమ్మా. ఇవన్నీ ఇది 215 గజాలు, ఇది అది 190. అది కొద్ది పెద్ద కార్నర్ ప్లాట్ 225 250 ఉంటాయి. ఒకటి ప్లాట్ సైజ్ చెప్పాను మీకు, ట్రాన్స్పసీగా చెప్తున్నాను మీకు. సహజంగా 13,000 గట్టిగా చెప్తామమ్మా. సహజ చిన్న మీడియాలకి ఉంటుంది 12,000 నుంచి 13,000 లోపే గజంకి ఇస్తాం అనమాట. అంటే తక్కువ రేటు కాబట్టి అది. ఎక్కడ మీరు చూడండి, ఈవెన్ పిడుగురాళ్ళ దాచేపల్లి దగ్గర దూరం కూడా లేఅవుట్ ప్లాట్ వాడు ఎవరు కూడా 12,000 లోపు వేయడానికి వీలు పడదు. ఎందుకంటే డెవలప్మెంట్ యాక్ట్స్ రోడ్లు బయటలు కానీ, సిమెంట్ తార్ రోడ్లు బయటలు కానీ, కరెంట్ కానీ, వాటర్ పైప్ లైన్ కానీ, ఓవర్ హెడ్ ట్యాంకులు కానీ ఇవన్నీ కట్టాలంటే గజానికి 2,500 నుంచి 3,000 దాకా అవుతాయి. అందువల్ల ఏంటంటే ఎప్పుడు కూడా డెవలప్మెంట్ యాక్టివిటీస్కి అసలు ఏ రైతు ఎంత తక్కువ పొలం కొన్నా సరే ఆ రేటు మించి గిట్టదు కాబట్టి మేము మినిమం ప్రాఫిట్ ఇస్తున్నాం కాబట్టి ఆ రేటు. సార్ ఇప్పుడు ఆ రేటు మీద కూడా బేరం ఆడి ఇంకా తగ్గే అవకాశం ఉందా? అదే బెస్ట్ ప్రైస్ అంటారా? అదే బెస్ట్ ప్రైస్ అమ్మా. బేరం ఆడాలంటే చూద్దాం, ఏముందంటే 15,000. అదే కదా. సార్ ఇప్పుడు
ఇక్కడ మీరు చూపిస్తున్నట్లుగా మీ జెండాలు పాతిన చోటల్లా మొత్తం మన బౌండరీ అనుకుందాం సార్. చూడబోతుంటే అది మెయిన్ అంటే తెనాలి రోడ్డుకి అది దగ్గరగా ఉన్న సైడ్ గా కనిపిస్తుంది. గోల్ డొంక, అవునమ్మా, డొంక రోడ్ అది. అంటే అక్కడ ప్రైసింగ్ ఎక్కువ ఉంటుందా సార్ ఇంకా, లేకపోతే ఇక్కడ కంటే అలా డిఫరెన్స్ ఉంటుందా, లేకపోతే మొత్తం ఒకటే ప్రైస్? కాదమ్మా, వాళ్ళ దగ్గర ఇప్పుడు అక్కడ మొదటి ఫస్ట్ వెంచర్లు 30,000 అమ్మా, తర్వాత 17,000 18,000, వీళ్ళంతా కూడా 15 పైన అమ్ముతున్నారు. వాళ్ళ దగ్గర కాబట్టి వాళ్ళకి 10 రూపాయలు పిచ్చే ఉంటుంది మాకన్నా. సార్ ఇప్పుడు సహజంగా రియల్ ఎస్టేట్ లో విడతల వారీగా అంటే ఫేజుల వైజ్ వారీగా రేట్లు పెంచుతారు. ఫస్ట్ ఇనాగ్రల్ ఆఫర్ అని ఒక రేట్ చెప్తారు, కొన్ని అమ్ముడుపోయిన వెంటనే రెండో ఫేజ్ ఆఫర్ కింద ఇంకొక ప్రైస్ చెప్తారు. అలా మన దగ్గర కూడా ఏమన్నా ఉంటాయా సార్? జరగలేదు, ఈ రోజు వరకు జరగలేదు. ఈ రోజు వరకు నేను చెప్పేది మీకు అర్థమైంది కదా? సహజంగా ఏంటంటే ఫస్ట్ ఆఫర్ పెడతారు, తర్వాత వచ్చే మార్చిలో పెంచుతున్నాం అంటారు, ఎగ్జాక్ట్లీ, లేకపోతే పెంచినట్లే పెంచుతారు. ఈ రోజు వరకు అంటే ప్రాక్టికల్ గా అది కూడా కరెక్ట్ గా సార్, ల్యాండ్ రేట్ పెరుగుతూ ఉండే కొద్దీ వ్యాపారస్తులు వాళ్ళు కూడా పెంచుతూ ఉంటారు. ఫస్ట్ లేఅవుట్ సెకండ్ లేఅవుట్లు అయితే ఈ ఆలోచన ఇంతవరకు రాలేదు, చెయ్యం ఆ పని. ఏదైతే మార్కెట్ లో ఉందో ఆ 2 లేఅవుట్ మార్కెట్ లో ఉన్నాయి పర్మిషన్ వచ్చి. థర్డ్ లేఅవుట్ వేసినప్పుడు నిజంగానే కనుక రేట్లు పెరిగితే అప్పుడు కూడా టూ మచ్ పెంచేది లేదు, 1,000-1,500 పెంచుతా అంతే. ఇప్పుడు ఈ 3 లేఅవుట్లకి కలిపి మీరు చెప్పే ప్రైసేగా? 2 లేఅవుట్లు ఇప్పుడు వేసి ఉన్నాయమ్మా, పర్మిషన్ వచ్చిన 2 లేఅవుట్లే. పర్మిషన్ ఉన్నది 2. ఇంకో దానికి పెట్టాము, ఇప్పుడు ఇంకా రాలేదు. ఇటు 2 లేఅవుట్లలో ప్రస్తుతానికి గజం మీరు 12,000 నుంచి 13,000 అంతే అమ్ముతున్నారు. ఇంకా అంతకు మించి పెంచరు తగ్గించరు. సో మీరు చెప్పినట్లు సార్, మర్చిపోయారు మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ సార్, వాస్తు పరిస్థితి ఏంటి? కొంతమందికి ఈస్ట్ కావాలి, కొంతమందికి వెస్ట్ కావాలి. జనరల్ గా ఫస్ట్ ఈస్ట్ బుక్ అవుతాయి అమ్మా, తర్వాత వెస్ట్ బుక్ అవుతాయి. వాస్తు ప్రకారం అయితే నేనైతే చెప్పకూడదు, కానీ మీరు ఒక్కసారి గమనించండి, ఈస్ట్ రోడ్ కన్నా వెస్ట్ రోడ్కి బాగా కలిసి వస్తుంది. ఇది అసలు చరిత్రలో వినని పాయింట్. అందరూ ఈస్ట్ కావాలనుకుంటారు కదా సార్. ఈస్ట్ రావడానికి కారణం అంటే తూర్పు సూర్యుడు ఉదయిస్తాడు, దండం పెట్టుకోవచ్చు, కంఫర్టబుల్, ఎదురు గాలి వచ్చింది. వాస్తు ప్రకారం పడవ తక్కువ పెడతాం కాబట్టి ఎదురు నుంచి గాలి వచ్చింది అంటున్నా. కానీ మీరు ఒక్కసారి మీరు మీ పేటలో వెళ్ళండి, డెవలప్ అయిన వాళ్ళు వెస్ట్ రోడ్ బాగా డెవలప్ అయ్యాడు, ఈస్ట్ రోడ్ డెవలప్ అయ్యాడు చూడండి. అది వ్యక్తిగతం, అది నేను చెప్తున్నది. వెస్ట్ రోడే బాగా డెవలప్ అయ్యాడు. మా ఇల్లు కూడా వెస్ట్ ఫేస్ సార్. ఏమో ఈ మాట కలిసి వచ్చి మాకు కూడా బాగా డెవలప్ అయితే బాగుంటుంది సార్. కలిసి రాబట్టే కదా పెద్ద స్టార్ అయిపోయింది మీరు. కాదు అసలు మామూలుగా అంటారు. అది కాదమ్మా, కలిసి రాబట్టే కదా మీరు అన్ని చేస్తున్న ప్రోగ్రామ్స్. సార్ ఇప్పుడు మీరు చెప్పినట్లు వాస్తు కాంప్లైన్స్ ఉంది, తర్వాత రోడ్లు ఉన్నాయన్నారు సార్. ఇప్పుడు ఏంటి సార్, గవర్నమెంట్లు మారి టైంకి మళ్ళీ రోడ్డు పడకపోతే ఇక్కడ మిమ్మల్ని నమ్ముకొని తీసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? అది క్వశ్చన్ బాగానే సార్ అమ్మది. మొన్న అయితే గవర్నమెంట్ ఫండ్స్, సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్, రూరల్ డెవలప్మెంట్ అథారిటీ వాళ్ళు, ఇక్కడ ఎమ్మెల్యే గారు, మినిస్టర్ గారు, జనసేన మినిస్టర్ గారు, ఆయన శాంక్షన్ చేయించమాట వాస్తవం. 3,50,00,000 రూపాయలు. ఈ 3,50,00,000 ఇక్కడి నుంచి జగన్ కాలనీ దాటిన తర్వాత కొత్తపాలెం దాకా 3,50,00,000 గురిపాలెం కనెక్టివిటీ. ఇది అది ఒకవేళ పొరపాటున లేట్ కాదు, ఒకవేళ మన జాతకం బాగాలేక ఫండ్స్ రాకపోతే, మేము ఆల్రెడీ అంతకుముందు వెట్ మిక్స్ వేసిన రోడ్ అమ్మా అది. నేను వేసేది బీటీ వేసేస్తా. మీరే వేస్తారా సార్? నేను వేస్తా. ఇదే మాట. 2.5 కిలోమీటర్లు నేనే వేస్తా. నేను మా ప్రమోటర్ 2.5 కిలోమీటర్లు అంటే అక్కడి నుంచి ఎక్కడైతే సిమెంట్ రోడ్ ఎండ్ అవుతుందో ఇక్కడ వరకు 2.1 అమ్మా, 2.1. మా ప్రమోటర్ సెకండ్, మా కొలీగ్స్ కూడా ఉన్నారు అక్కడ వెంచర్లు వేసేవాళ్ళు, వాళ్ళంతా కూడా మేమంతా తీసుకున్న నిర్ణయం, ఒకవేళ సమ్మర్ లోపు కనుక ప్రభుత్వం అయిపోతే మనం వేసుకుందాం, రేపు సమ్మర్ లోపు. అంటే సార్ రోడ్లు వేస్తామంటున్నారు, 7 ఏళ్ళు వాచ్మెన్ పెడతా అంటున్నారు, మీరే స్ట్రీట్ లైట్లు పెడతామంటున్నారు, ఆల్రెడీ గ్రౌండ్ వాటర్ ఉంది, వాస్తు కాంప్లైన్స్ ఉంది, సో మిమ్మల్ని నమ్మి ఇక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు అంటారు. తప్పనిసరిగా, షూర్. అండ్ అది కూడా మీ ప్రొఫైల్ కనుక పర్ఫెక్ట్ గా సింక్ అయితే 2 లక్షలు మాత్రమే మీరు క్యాష్ పే చేస్తే 50 lakhs కి ప్లాట్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసి 11 to 1150 ఎస్ఎఫ్టీ తోటి 50 lakhs కి కన్స్ట్రక్షన్ చేసి ప్లాట్ 180 yards 185 yards ల్యాండ్ స్థలము ప్లస్ 1,100 నుంచి 1,200 దాకా ఎస్ఎఫ్టీ తోటి ఇళ్ళు, ఈ 2 కలిపి మీ దగ్గర ఓరకు మినిమం అమౌంట్ 2 to 3 lakhs ఉంటే మేమే బ్యాంకుల దగ్గర పోయి ఆ ప్రాసెస్ అంతా మీతో మెయింటైన్ చేపించి మీ ప్రొఫైల్ గట్టిగా ఉండాలి. కాకపోతే సార్ నాకు వాస్తవంగా మీతో మాట్లాడుతుంటే అనిపించే పాయింట్ ఏంటంటే సార్, మీరు ఇన్ని ఆఫర్లు ఇస్తున్నారు, ఇంత చేస్తున్నారు కదా, రేపటి రోజున మీరు కూడా వ్యాపారమే కదా సార్ చేసేది, మీకేంటి లాభం? అంటే మీకు అసలు మీరు లోపల నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి? లోపల నుంచి ఎక్స్పెక్ట్ చేసేది బిజినెస్ చేసేది లాభం కోసం, ఫస్ట్ పాయింట్. డౌట్ లేదు, దాంట్లో తక్కువ మార్జిన్ తోటి న్యాయబద్ధంగా ఎథికల్గా వ్యాపారం చేయడం అనేది నా కాన్సెప్ట్. లాభం వస్తుంది, రావట్లేదు నేను ఎందుకంటాను. 50 లక్షల రూపాయలు అంటే కూడా 2-3 లక్షలు నాకు లాభం వచ్చింది. లాభం రాకుండా ఏముండదు కదా. కాకపోతే 60 పెట్టి 70 పెట్టి ఒకే ఇంటి మీద 15 లక్షలు సంపాదిద్దాం కోరిక నాకు లేదు.
అది పాయింట్, అది, అది పాయింట్. సో అదండి మొత్తానికి మన మారుతి డెల్టా సిటీ ఇందాక దాంట్లో మీకు చెప్పినట్టు మీకు ఇందాక ఒక మాట చెప్పారు, 50 లక్షల రూపాయలు ఇంకోసారి ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అతను, బాగానే ఉంటుంది అది. మీకు హ్యాబిటేషన్ ఆల్రెడీ 6 houses పర్మిషన్ వచ్చింది, కట్టబోతున్నారమ్మా. మన జాతకు మౌండి ఎవరిని ఇల్లింగ్ అయితే ఇంకో 15 ఇళ్ళు అయితే హ్యాబిటేషన్ కాలనీ వచ్చేసింది. ఆ జగన్ కాలనీ కోసం రోడ్డు పోస్తారు, అక్కడ ఒక 2000 ఇళ్ళు దాకా ఉన్నాయి అక్కడ. ఏది మొత్తం తెనాలికి ఒక 7-8 ఏళ్ళ తర్వాత ఒక శాటిలైట్ టౌన్షిప్ అయిద్దాం ఇది. ఇది ఖచ్చితంగా 7 to 8 years ఇన్వెస్ట్మెంట్ పీరియడ్. ఖచ్చితంగా ఇది కారణం ఏంటంటే నీరు మైండ్లో ఎప్డేషన్ లేదని ఫీలింగ్ పోయిద్ది, ఎందుకంటే ఆ 4 ఇంచులు వచ్చేసి నీళ్ళు కడతారు వాళ్ళు. తర్వాత ప్రశాంతమైన వాతావరణం, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం లేదు, అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఉన్నాయి. అదే 50 లక్షలు మన దగ్గర ఉంటే ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం బెటర్ అంటారా, వెళ్ళి హైదరాబాద్ లో ఇన్వెస్ట్ చేయడం బెటర్ అంటారా సార్? కోకాపేట, ORR, ఎగ్జిట్ నంబర్ 2. కోకాపేటలో నీకు 50 లక్షలు 100 గజాలు కూడా రాదుగా. సరే సార్, పోనీ కోకాపేట కదా, షాద్ నగర్ అంటున్నారు, ఆ నగర్ అంటున్నారు, ఈ నగర్ అంటున్నారు, ఎక్కడ పెట్టడం బెటర్? మన మారుతి డెల్టా సిటీలో పెట్టమంటారా? కోస్టల్లో మారుతి డెల్టా సిటీ హౌసింగ్ కూడా అమ్మా, కోస్టల్లో గ్రాడ్యువల్ గా పెరుగుతాయి. హైదరాబాద్ లో పెరిగితే పైకి పెంచుతారు, లేదా కింద పడేస్తారు. ఇప్పుడు అది దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వండి. బేసికల్ గా ఇక్కడ మీరు ఇన్వెస్ట్ చేయడం అనేది ది బెస్ట్, ఎందుకంటే ఇక్కడ అన్ని ఎమ్యూనిటీస్ ఉన్నాయి. రాబోతున్న 7 to 8 years ఆఫ్ టైం గనక మీరు ఇన్వెస్ట్మెంట్ పీరియడ్ FDS నా బ్యాంకులో అవి రెట్రింపు అవ్వాలి అని అంటే 8 ఏళ్ల సమయం ఈజీగా పడుతుంది. సో అట్లా కనుక మీరు ప్లాన్ చేసుకుంటే ఐదర్ ఒకటి మీరు రెసిడెన్షియల్గా అయినా చూసుకోవచ్చు, లేదా ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసుకున్నా రాబోతున్న ఫ్యూచర్కి ఇది ఒక శాటిలైట్ టౌన్షిప్ ఆఫ్ తెనాలిగా మారబోతున్న నేపథ్యంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మనీ సేఫ్, సెకండ్ ఆఫ్ ఆల్ మీరు పెట్టేది వ్యాపారం చేస్తున్న వాళ్ళ చేతుల్లోనే, కానీ ఎథికల్గా న్యాయబద్ధంగా వ్యాపారం చేస్తున్న వాళ్ళ చేతుల్లో, కాబట్టి మీరు ఆ రకంగానూ సేఫ్. పాయింట్ నెంబర్ 3, ఎక్కడో ఊరవతల కాదు మనం పెట్టేది, డొంక రోడ్. అంటే మనకి సిటీ కనెక్ట్ ఉంది, గ్రౌండ్ వాటర్ ఫెసిలిటీ ఉంది, అండ్ అది కూడా లీగాలిటీస్ అన్నీ ఎక్కడ కాంట్రవర్సీ లేని ఫర్మ్ చేతిలో పెడుతున్నారు. సో ఆ రకంగానూ మీరు సేఫ్. ఎలా ఆలోచించుకున్నా మనం రెసిడెన్షియల్గా అయినా ఇన్వెస్ట్మెంట్ పరంగా ఆలోచించినా మారుతి డెల్టా సిటీలో మీరు ఇన్వెస్ట్ చేయడం ఈజ్ ది రైట్ ఆప్షన్. మరిన్ని డీటెయిల్స్ కోసం కింద మేము నంబర్స్ మెన్షన్ చేస్తున్నాము, వారికి డైరెక్ట్గా మీరే ఫోన్ చేసి మాట్లాడుకోవచ్చు. ఎవరైనా సరే ఆన్సర్ చేస్తే, కాల్ చేస్తే మీరు మీ టీం రెస్పాండ్ అవుతారు కదా సార్? మిడ్ నైట్ కూడా అంటే వ్యాపారం కోసం కాదు, మాకు పబ్లిక్ రిలేషన్ ఉంది కాబట్టి వాళ్ళు ఏ కష్టాల్లో ఎవరు ఫోన్ చేస్తారని మీకు మాట్లాడు అన్నాను. మా ఓల్డ్ కస్టమర్స్ ఆల్సో విజయవాడ వచ్చినప్పుడు, గుంటూరు వచ్చినప్పుడు చిన్న పని ఉంది, చిన్న పని వాళ్ళు చేసుకోలేరు కదా, దానికోసం ఫోన్ చేస్తారు. అందుకని ఎప్పుడైతే వ్యాపారంకి వచ్చామో మిడ్ నైట్ కూడా ఫోన్ ఎత్తుతాం. పర్ఫెక్ట్ సార్. సో ఇది వీళ్ళు ప్రామిస్ చేస్తున్నటువంటి మాట. ఇంకా డెసిషన్ తీసుకోవాల్సిన టైము, ఆలోచన మీ చేతిలోనే ఉంది కాబట్టి ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవ్వండి. ఆల్రెడీ ఇక్కడ 55 ప్లాట్స్ దాకా అమ్ముడు పోవడం జరిగింది. సో ఇప్పటికైనా మీరు యూ హ్యావ్ టు చియర్ అప్ అండ్ యూ హ్యావ్ టు గేర్ అప్ టు స్టార్ట్ ఇన్వెస్టింగ్ ఇన్ మారుతి డెల్టా సిటీ. థ్యాంక్ యూ సో మచ్ సార్.